ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానమ్మ, ఏమ్మా ఇంత ఆలస్యం చేస్తే ఎలా? అర్జెంటుగా ఇంజెక్షన్ చేయాలి. హే, నువ్వేంటి ఇక్కడ? అక్క, నువ్వు ఆగరా. హే, అడుగుతుంది నిన్నే. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడేం చేస్తున్నావు? అక్క, నా మాట వినక్క. ఇది కూడా నీ పుణ్యమేనా? ఏం చేసావు మా నాన్నని? అసలు ఏం చేద్దామనుకుంటున్నావు మా కుటుంబాన్ని? అక్క, ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏంటక్క ఇది? ఆలియా, అసలు ఏం జరిగింది? దాన్ని అడిగితే ఏం చెప్తుందిరా? వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాంగా. మాట్లాడితే నోట్లోంచి ముత్యాలు రాలిపోతే మేమెక్కడ వాటిని ఏరుకుని బతికేస్తాము అని అన్నీ నీతో మాట్లాడించి మమ్మల్ని చంపుతుంది కదా. హే, నిన్ను మా కంటి కనపడొద్దన్నాగా. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇక్కడికి వస్తావే? 4 రోజుల్లో నా అన్ననే పడేసిన దానికి నాన్నని హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టడం అదొక లెక్క? ఇంట్లో నుంచి పంపించేశామనే కక్షతో ఇదే నాన్ననేదో చేసుంటుంది. చెప్పవే, ఏం చేసావు నా కొడుకుని? చెప్పవే. నా మనవణ్ణి మా దగ్గర నుంచి దూరం చేసావు. ఇప్పుడు నా కొడుకుని కూడా శాశ్వతంగా మా దగ్గర నుంచి దూరం చేయాలనుకుంటున్నావా? చెప్పు. నానమ్మ, ఏయ్, ఏంటిది? అరే, తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మీరే క్వశ్చన్స్ వేసుకొని మీరే మాట్లాడుకుంటూ పోవడమేనా? ఎక్స్క్యూజ్ మీ, ఏంటంటే ఇక్కడ గొడవ? డాక్టర్ గారు, మా నాన్నగారికి కండిషన్ కొంచెం సీరియస్ గానే ఉంది. ఆయన స్పృహలోకి వస్తే గానీ ఏమీ చెప్పలేము. బై ది బై, ఈ అమ్మాయికి మీరు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. మీ ఫాదర్ని టైంకి తీసుకొచ్చి అడ్మిట్ చేసింది తనే. వెరీ హారిబుల్. తలుచుకుంటేనే నాకే ఒళ్ళు షివర్ అవుతుంది. యాక్సిడెంట్ అయి పడున్న మీ ఫాదర్కి ఎవరు హెల్ప్ చేయకపోతే
3 కిలోమీటర్లు తోపుడు బండి మీద తీసుకొచ్చింది. హ్యాట్స్ ఆఫ్ అమ్మా. ఏంటండి ఇది? నేనేం చెప్పాను? నాకేం కాదు, నేను వచ్చేస్తాను, మీరు ఇంటి నుంచి కదలొద్దని చెప్పాను. వాళ్ళు కోపంగా ఉన్నారు, వాళ్ళు అలానే చేస్తారు. మనం బాధలో ఉన్నాం, మనం భరించాలి. సతీ సావిత్రి తన భర్త ప్రాణం కోసం ఎన్ని కష్టాలు పడిందో, ఎంత తాపత్రయపడిందో, అలాగే మీ కడుపులో ఉన్న బిడ్డ కోసం మనం అంతకి 10 పడాలి. ఎందుకంటే మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. అర్థం చేసుకోండి. వాళ్ళ కోపం నేను అర్థం చేసుకోగలనండి. భరించలేనంత బాధని ఆ దేవుడు నాకు ఆల్రెడీ ఇచ్చేశాడు. వాళ్ళు బాధలో చేశారు, కోపంలో చేశారు. నన్ను బయటికి పంపించబట్టే కదా ఈరోజు మీ నాన్నగారిని కాపాడుకునే అవకాశం నాకు దక్కింది. అది నిజమే, ఇది సంతోషించాల్సిన విషయమే, నేను కాదనట్లేదు. కానీ ఇలా కాకుండా మీకేమన్నా జరిగి ఉంటే ప్లీజ్ దయచేసి ఇంకేం జరిగినా సరే మీరింటి నుంచి కదలొద్దు. పదండి. ఏవండి, అహల్య గారు ఎక్కడా? మేడం, మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి. డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. బ్లడ్ టెస్ట్ ఏంటి? ఎందుకు? పేషెంట్కి బ్లడ్ ఎక్కించాలి కదండి. మేడం, మీరైతే రండి. ఆగో! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.